Next question, 22nd question. The product of two consecutive positive integers. The product of two consecutive. Consecutive means పక్కన వచ్చే నంబర్స్ యొక్క ప్రొడక్ట్ 306 అని. ఫైండ్ ద ఇంటీజర్స్ అని. అయితే ఇక్కడ నా టూ పాజిటివ్ ఇంటీజర్స్ ఎలా తీసుకుంటాను? సో లెట్ the x comma x plus 1 are the two consecutive positive integers. ఓకే, ఎందుకు x plus 1 ఏంది తీసుకున్నాము ఇక్కడ అంటే, సపోజ్ x1 తీసుకున్నాం అంటే x plus 1 ఏమవుతుంది? 1 plus 1 2 అవుతుంది. సో 1, 2 పక్కనే ఉండే వాటిని ఏమంటామంటే కాన్సిక్యూటివ్ అంటాం. పక్కన ఉండే పాజిటివ్ ఇంటీజర్స్ మాత్రమే తీసుకోవాలి. సో మన జనరల్ ఫామ్ అంటే యొక్క పాజిటివ్ ఇంటీజర్ యొక్క జనరల్ ఫామ్ x, x plus 1 టూ కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ తీసుకోవాలి. సో ఆ కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికి ఏమంటాడు? ప్రొడక్ట్ ఇచ్చాడు. ఆ టూ కాన్సిక్యూటివ్ అంటే ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ 306 ఇచ్చాడు. 306. సో product is equal to 306. So product అంటే ఈ two numbers. So x into x plus 1 is equal to 306. Multiply చేస్తే x into x square, x into 1 x, 306 ట్రాన్స్పోజ్ చేస్తే minus 306 is equal to 0. ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకే, ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో క్వాడ్రాటిక్ 306 యొక్క ఏదైతే ఫ్యాక్టర్స్ ఉన్నాయో ఈ మిడిల్ టర్మ్ ని స్ప్లిట్ చేస్తే సో దాని యొక్క సమ్, వాటి యొక్క సమ్ ఫ్యాక్టర్స్ యొక్క సమ్ కానీ డిఫరెన్స్ కానీ మిడిల్ టర్మ్ రావాలి. సో 306 ని 306 into x square. So right here 18x 17x. So here the plus x. So plus, this is minus. So 1817 get the 306. Okay, so right here in the middle term x square plus 18x minus 17x minus 306 is equal to 0. So ఈ రెండిట్లో నుంచి x కామన్ తీస్తే x plus 18, ఈ టూ టర్మ్స్ లో నుంచి 17 కామన్, x plus 18, 17 18, so 306 is equal to 0. సో ఈ రెండిట్లో నుంచి x plus 18 కామన్, సో here x minus 17 is equal to 0. So here x plus 18 is equal to 0, x minus 17 is equal to 0. So x is equal to minus 18, x equal to plus 7. So positive integers అన్నాడు కాబట్టి నెగిటివ్ ని క్యాన్సిల్ చేసుకో. పాజిటివ్ ఇంటీజర్ x equal to 17. సో x is equal to 17. సో x 17 ఒక నెంబర్ తెలిసింది, ఇంకొక నెంబర్ ఏమవుతుంది? x plus 1 is equal to 17 plus 1, that is equal to 18. So therefore the integers are 17 and 18. These are the two integers. So ఇలాంటివి కూడా మనకు పేపర్ కొంచెం ట్విస్ట్ చేసినప్పుడు, కొంచెం హార్డ్ అనిపించినప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్. ఓకే, సెకండ్ లో. ఓకే.